ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభంజనంతో స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్లు పరుగులు పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాలతో తెలుగుదేశం పార్టీతో లింకున్న కొన్ని షేర్లైతే 3 రోజుల్లోనే 40% పైగా పెరిగాయి. మరీ ముఖ్యంగా 3 స్టాక్స్ షేర్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ షేర్ వాల్యూ ఇవాళ ఒక్కరోజే 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకింది. మే 31న 400 రూపాయలు ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ధర ప్రస్తుతం 600 దాటింది. అంటే 6 ట్రేడింగ్ స్టేషన్లలోనే హెరిటేజ్ వాల్యూ 50% పెరిగింది. 52 వారాల గరిష్టానికి చేరుకుంది. ఇక టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చైర్మన్ గా ఉన్న అమర్రాజా బ్యాటరీ స్టాక్ కూడా ఇవాళ దాదాపు 6% పెరిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4వ తేదీన ఒకానొక దశలో 1000 రూపాయలకు పడ్డ అమర్రాజా షేర్ 3 రోజుల్లో 30% పెరిగింది. ప్రస్తుతం అమర్రాజా షేర్ 1283 దగ్గర ఉంది. గల్లా జయదేవ్ గతంలో టీడీపీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవలే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఆయన. పూర్తిగా వ్యాపారాలపై దృష్టి పెడతానని చెప్పారు. స్టాక్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న మరో షేర్ కేసీపీ సిమెంట్. ఇవాళ ఒక్కరోజే ఈ షేర్ వాల్యూ 9% పైగా పెరిగింది. జూన్ 4వ తేదీన 155 రూపాయల దగ్గరున్న ఈ షేర్ 3 రోజుల్లో 42% దూసుకెళ్లింది. ప్రస్తుతం 221 రూపాయల దగ్గర ఉంది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో పలు కీలక ప్రాజెక్టులు దక్కించుకుంది ఈ సంస్థ. అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోవడంతో కేసీపీ ప్రాజెక్టులు కూడా అటకెక్కాయి. కేసీపీ సిమెంట్స్ కి ప్రధాన ప్లాంట్ ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోనే ఉంటుంది. మొత్తంగా టీడీపీతో లింక్ ఉన్న ఈ 3 షేర్లు స్టాక్ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.